హాయ్ ఎవ్రీవన్. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ వీడియోతో మీ అందరి ముందుకి వచ్చాను. నా ఎగ్జామ్స్ అండ్ అదర్ పర్సనల్ ఎంగేజ్మెంట్స్ ఉండే వల్ల ఇవాల్టి వరకు ఏ రకమైన వీడియో పోస్ట్ చేయలేకపోయాను. అందుకనే ఈరోజు మనం ఒక చాలా నీష్ టాపిక్ కోసం డిస్కస్ చేయబోతున్నాం అండ్ దట్ ఈస్ అబౌట్ ది ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ ఎడ్యుకేషనల్ లోన్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్. ఇండియా నుంచి అబ్రాడ్ చదవడానికి వచ్చిన వాళ్ళల్లో మోర్ దాన్ 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ లోన్ని బేస్ చేసుకునే వస్తారు అండ్ దాంట్లో నేను కూడా ఒక్కడినే. ఈ ఎడ్యుకేషనల్ లోన్ ప్రాసెస్ అనేది ఎంత కాంప్లికేటెడో ఒకళ్ళు సొంతంగా ఫేస్ చేసే వరకు తెలీదు. అందుకనే నా కంప్లీట్ లోన్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఈ వీడియో అనేది క్రియేట్ చేశాను. అండ్ డెఫినెట్లీ ఈ వీడియో ఎండింగ్లో మీకు కంప్లీట్ ఎడ్యుకేషనల్ లోన్ ప్రాసెస్ మీద ఒక కన్స్ట్రక్టివ్ అండర్స్టాండింగ్ అనేది అవుతుంది. సో ముందుగా మనం ఇంటర్నేషనల్ స్టడీస్ కోసం కావాల్సిన ఫైనాన్సెస్ కోసం మాట్లాడదామండి. ఫర్ ఎగ్జాంపుల్ యూకేని బేస్ చేసుకుని మాట్లాడితే there are two important finances that one has to take care of before coming to UK. Number one is tuition fee or university fee and the other one is living expenses. Living expenses అన్నప్పుడు దీంట్లో మీ అకామిడేషన్, మీ ఫుడ్ అండ్ అదర్ మిస్లీనియస్ ఖర్చులన్నీ దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయండి. సో మీరు యూకే వచ్చే ముందు మీ క్యాష్ ఆర్ వీసా ఫైలింగ్ చేసే ముందు ఈ రెండు ఎక్స్పెన్సెస్ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నా ఫైనాన్సెస్ అరేంజ్ చేసుకోవడానికి దేర్ ఆర్ టూ బేసిక్ ఆల్టర్నేటివ్స్ అండి. ద ఫస్ట్ వన్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజియెస్ట్ వన్ ఇస్ పర్సనల్ ఫైనాన్సింగ్. పర్సనల్ ఫైనాన్సింగ్ అంటే మీ టోటల్ ఎక్స్పెన్సెస్ విచ్ ఈస్ అ సమ్మేషన్ ఆఫ్ ది ట్యూషన్ ఫీ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ని మీరు కానీ మీ పేరెంట్స్ కానీ సార్ట్ చేసి పెడితే దాన్ని పర్సనల్ ఫైనాన్సింగ్ అంటారు. దీంట్లో ఆ టోటల్ ఎక్స్పెన్సెస్ని మీ క్యాష్ ఆర్ వీసా ఫైలింగ్ కంటే 28 days ముందు మీ బ్యాంక్ అకౌంట్లో కానీ మీ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్లో కానీ ఉంచాలండి. రిమెంబర్, మీరు మీ వీసా ఫైల్ చేసే 28 days ముందు ఈ టోటల్ ఎక్స్పెన్సెస్ అనేది ఆ థ్రెషోల్డ్ అమౌంట్ నుంచి ఎప్పుడు కిందకి రాకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ టోటల్ ఎక్స్పెన్సెస్ అనేది 25 lakhs అనుకోండి. సో ఈ 28 days టైం పీరియడ్లో ఎప్పుడూ కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది 25 lakhs కంటే కిందకి రాకూడదు. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ది సెకండ్ వన్ ఇస్ ఎడ్యుకేషనల్ లోన్. ఇది ఈ వీడియోది అందరికంటే ఇంపార్టెంట్ టాపిక్ అండి. మన దగ్గర పర్సనల్ సేవింగ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ అమౌంట్ని 28 days ప్రయర్గా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసి పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి. బట్ నాట్ ఎవ్రీబడి ఆర్ సో లక్కీ టు బీ ఇన్ సచ్ అ సిచ్యువేషన్ కదా. అందుకనే మనం ఎడ్యుకేషనల్ లోన్ కోసం ఆలోచిస్తామండి. సో మనం ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుందాము అని మెంటల్లీ ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు వీ నీడ్ టు ఆన్సర్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ సెల్ఫ్స్. నెంబర్ వన్, హౌ మచ్ లోన్ అమౌంట్ షల్ ఐ హ్యావ్ టు అప్లై ఫర్? దీంట్లో మీ దగ్గర ఏ రకమైన పర్సనల్ సేవింగ్స్ లేకపోతే మీ ట్యూషన్ ఫీ, మీ లివింగ్ ఎక్స్పెన్సెస్, మీ ఫ్లైట్ ఛార్జెస్, మీ వీసా ఛార్జెస్ ప్లస్ ఆ 2 lakh rupees సెక్యూరిటీ అమౌంట్ని యాడ్ చేసుకుని లోన్ అప్లై చేయడం అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. ది సెకండ్ వన్ ఇస్ వాట్స్ మై ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మై పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఫర్ గెటింగ్ అన్ ఎడ్యుకేషనల్ లోన్. ఇన్ జనరల్ లోన్ అని అన్నప్పుడు ది లెండింగ్ కంపెనీ ఆల్వేస్ చెక్స్ ది రీపేమెంట్ కేపబిలిటీ టు విచ్ ది కంపెనీ ఈజ్ లెండింగ్ ది అమౌంట్. అంటే బేసికల్గా మీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయా ఆ లోన్ని రీపే చేయడానికి అనేది లెండింగ్ కంపెనీ అనేది చెక్ చేస్తుందండి, విచ్ ఇస్ ఇన్ జనరల్ కాల్డ్ అ సిబిల్ స్కోర్ ఆర్ అ సిబిల్ రిపోర్ట్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. దేనికంటే ఈ ఆన్సర్ని బేస్ చేసుకునే మనం మన ఫర్దర్ అప్రోచ్ అనేది డిజైన్ చేసుకుంటాం. ఇఫ్ యూర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇస్ గుడ్ దెన్ అప్రోచ్ ఫర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్. మీరు ఏ స్పెసిఫిక్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేద్దామని అనుకుంటున్నారో ఆ స్పెసిఫిక్ యూనివర్సిటీ ఆఫర్ లెటర్ని క్యారీ చేసి మీరు నేషనలైజ్డ్ బ్యాంక్స్కి వెళ్తారు. నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆ స్పెసిఫిక్ యూనివర్సిటీ వాళ్ళ ఫారెన్ ఎడ్యుకేషనల్ లోన్ లెండింగ్ యూనివర్సిటీ లిస్ట్లో ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే ఏ స్పెసిఫిక్ కేటగిరీలోకి వస్తుంది అనేది. దెన్ అకార్డింగ్లీ దే విల్ లెట్ యూ నో ఇఫ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎనీ కొలాటరల్ ఫర్ యువర్ లోన్. ఇక్కడ కొలాటరల్ అనే ఒక కొత్త టర్మ్ వచ్చింది, ఏంటి అని అనుకుంటున్నారా? ఏ రకమైన లెండింగ్ కంపెనీ మీకు లోన్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీ దగ్గర నుంచి ఒక సెక్యూరిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది.
ఇట్ కెన్ బి యువర్ ఓన్ హౌస్, ఫిక్స్డ్ డిపాజిట్, ఎనీథింగ్. మీరు ఒకవేళ ఈ సెక్యూరిటీ అనేది ఆ లెండింగ్ కంపెనీకి ప్రొవైడ్ చేయగలిస్తే దే విల్ అకార్డింగ్లీ స్టార్ట్ ప్రాసెసింగ్ యువర్ లోన్. మీరు కొలాటరల్ ప్రొవైడ్ చేయగలను అని అనుకుంటే స్టార్ట్ ప్రాసెసింగ్ యువర్ లోన్. అండ్ ఏ డాక్యుమెంట్స్ అవసరం పడతాయో నేను వీడియో ఎండింగ్లో చెప్తాను, సో ప్లీజ్ స్టే ట్యూన్ టు ఇట్. ఇక్కడ ఈ ప్రాసెస్ది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కొలాటరల్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీ ఎడ్యుకేషనల్ లోన్ అనేది ఫాస్ట్గా ప్రాసెస్ అవుతుంది, ప్లస్ మీ ఇంట్రెస్ట్ రేట్ కూడా లోగా ఉంటుంది. సో వాట్ అబౌట్ ఇఫ్ యువర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ సో గుడ్ ఆర్ if you are unable to provide a collateral? ఈ స్పెసిఫిక్ కండిషన్స్లో ఐ వుడ్ సజెస్ట్ యూ టు అప్రోచ్ ప్రైవేట్ లెండింగ్ కంపెనీస్ విచ్ ఆర్ పాపులర్లీ కాల్డ్ యాజ్ ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఈ ఆప్షన్స్ కోసం మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి తెలియదండి. ఇప్పుడు తెలిసి ఉండొచ్చు విత్ ది అడ్వెంట్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ అదర్ థింగ్స్. కానీ చాలామంది స్టూడెంట్స్ నాకు నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి లోన్ దొరకట్లేదు కాబట్టి ఇంకా నేను ఇంటర్నేషనల్ స్టడీస్ చేయలేను అని అనుకుంటారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. బికాస్ there are very famous private lenders which operate only in the field of educational loan. Process completely same అండి as like the previous ones, బట్ ఇక్కడ మీరు జాగ్రత్త తీసుకోవలసిన చాలా విషయాలు అనేది ఉన్నాయండి. నెంబర్ 1, ఈజ్ ది లెండర్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ? మీరు ఏ ప్రైవేట్ లెండర్ దగ్గర నుంచి అయితే లోన్ తీసుకుందామని అనుకుంటున్నారో ఆ స్పెసిఫిక్ లెండర్ ఆర్బీఐ రెగ్యులేటెడా కాదా అని చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్గా యూకే కోసం మాట్లాడుకుంటే ఒకవేళ మీరు లోన్ తీసుకుంటున్న లెండర్ ఆర్బీఐ రెగ్యులేటెడ్ కాకపోతే వాళ్ళు ఇష్యూ చేసిన లోన్ శాంక్షన్ లెటర్ మీ క్యాష్ ఆర్ వీసా అప్లికేషన్కి పని చేయదండి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ సెలెక్టింగ్ అ లెండర్. There are many famous NBFCs which are not regulated by RBI, such as Avance, Incred, Oxilo, IDFC First Bank, etc. సో ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న లెండర్ ఆర్బీఐ రెగ్యులేటెడ్ కాకపోతే స్పెసిఫికల్లీ ఫర్ యూకే ఆ లోన్ అమౌంట్ని డిస్బర్స్ చేయించుకుని మీరు మీ పర్సనల్ సేవింగ్స్ అకౌంట్లో ఆ అమౌంట్ని 28 days హోల్డ్ చేసి క్యాష్కి కానీ వీసా కానీ అప్లై చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మీ దగ్గర ఫండ్స్ ఉంటే అప్రోచ్ ఫర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్, మీ దగ్గర ఫండ్స్ లేకపోతే అప్రోచ్ ఫర్ ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సిస్ ఆర్బీఐ రెగ్యులేటెడ్ అయితే గుడ్, ఎన్బిఎఫ్సిస్ ఆర్బీఐ రెగ్యులేటెడ్ కాకపోయినా దెర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్. సో టిల్ నౌ మీకు ఒక క్లారిటీ అనేది డెఫినెట్గా వచ్చి ఉంటుందండి అబౌట్ ఆల్ ది పాసిబుల్ ఆప్షన్స్. సో మనం ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ని కంపేర్ చేసి బేసిక్ డిఫరెన్సెస్ అనేది చూద్దాం. నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఉంటుందండి, వెరాజ్ ఎన్బిఎఫ్సిస్లో దెర్ ఈస్ అ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెన్ కంపేర్డ్ విత్ నేషనలైజ్డ్ బ్యాంక్స్. In nationalized banks, the loan is issued based on 2 factors. Number 1, employment prospects of the students. Number 2, the credit worthiness of co-borrower. Deentlo, the second one has higher weightage when compared with that of the first one. Whereas in NBFCs, the loan is issued based on the same 2 factors, but the first one has higher weightage when compared with that of the other. నేషనలైజ్డ్ బ్యాంక్స్లో కొలాటరల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, వేరాజ్ ఎన్బిఎఫ్సిస్లో కొలాటరల్ కెన్ బి అవాయిడెడ్ ఇఫ్ యువర్ ప్లస్ యువర్ పేరెంట్స్ సిబిల్ రిపోర్ట్ ఇస్ గుడ్. నేషనలైజ్డ్ బ్యాంక్స్లో లోన్ ప్రాసెస్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి, స్పెసిఫికలీ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, పిఎన్బి, బిఓబి ఎక్సెట్రా. అరౌండ్ మీకు ఒక మంత్ టైం అనేది డెఫినెట్లీ పడుతుంది. వేరాజ్ ఎన్బిఎఫ్సిస్లో లోన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, లైక్ ఫాస్టర్ డెసిషన్ యాజ్ వెల్ యాజ్ ఫాస్టర్ డిస్బర్స్మెంట్. నేషనలైజ్డ్ బ్యాంక్స్లో డిస్బర్స్మెంట్ మీద క్యాపింగ్ అనేది డెఫినెట్లీ ఉంటుందండి, లైక్ మీరు మీ బిల్స్ ప్రొవైడ్ చేస్తే కానీ వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయరు. వేరాజ్ ఎన్బిఎఫ్సిస్లో మీకు ఆ ప్రాబ్లం లేదు, యూ కెన్ టేక్ ద ఫుల్ డిస్బర్స్మెంట్ in the first go and no bills are required for that. నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మీకు అండర్ సెక్షన్ 80E ట్యాక్స్ బెనిఫిట్ సర్టిఫికేట్ అనేది దొరుకుతుంది. వేరాజ్ ఎన్బిఎఫ్సిస్లో కూడా
అండర్ సెక్షన్ 80E ట్యాక్స్ బెనిఫిట్ సర్టిఫికేట్ దొరుకుతుంది. బట్ దట్ ఎన్బిఎఫ్సి హ్యాస్ టు బి ఆర్బీఐ రెగ్యులేటెడ్. And a very good example of that is HDFC Credila Financial Services Limited. So nationalized banks and NBFCs relate చేసిన బేసిక్ డిఫరెన్సెస్ అనేది మీరు ఇప్పుడు చూసారండి. సో మనం ఒకవేళ కన్క్లూజివ్గా ఈ వీడియోని చూస్తే, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ గుడ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అండ్ యు ఆర్ హ్యావింగ్ యాంపుల్ టైమ్ అలాంగ్ విత్ ది ఎబిలిటీ టు ప్రొవైడ్ కొలాటరల్, దెన్ గో విత్ nationalized banks. If you are having good financial background plus you are having ample time but you cannot provide collateral, then you can go with NBFCs. If you are having not so good financial background but you are having ample time and can't provide collateral, go with NBFCs. If you are having not so good financial background plus you are having very less time and you can't even provide collateral, then also go with NBFCs. If you're having not so good financial background plus you have very less time and you can't provide collateral but you need a RBI regulated NBFC, then I would strongly suggest you to go with HDFC Credila Financial Services Limited. So ఫైనల్గా మనం ఎడ్యుకేషనల్ లోన్ ప్రాసెస్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని పెట్టుకోవాలో చూద్దామండి. ఆధార్ కార్డ్ ఆఫ్ సెల్ఫ్, father and mother, PAN card of self, father and mother, mark sheets plus degree certificate of 10th, 12th, bachelor's and master's if applicable, payslips and experience letter of self, co-borrowers payslips for last 6 months, Form 16 for 2 years, self if applicable, plus fathers or mothers, 6 months bank statement, self if applicable, plus fathers or mothers, offer letter from university, cancelled check of co-borrower, IELTS, TOEFL, GRE or GMAT mark sheet of self, color photos, 2 each for self and co-borrower. సో ఈ వీడియోతో మీకు ఎడ్యుకేషనల్ లోన్ మీద ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఎడ్యుకేషనల్ లోన్ ఈజ్ అ వెరీ క్రూషియల్ అండ్ హెక్టిక్ స్టెప్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ ప్లాన్ ఫర్ యువర్ స్టడీస్ ఇన్ అడ్వాన్స్, అప్లై ఫర్ యూనివర్సిటీస్ ఇన్ అడ్వాన్స్ సో దట్ యూ విల్ హ్యావ్ యాంపుల్ టైమ్ టు ఫిగర్ అవుట్ ది కంప్లీట్ లోన్ ప్రాసెస్. నేను ఇంటర్నేషనల్ స్టడీస్ మీద ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేది చేశాను. దాని లింక్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో యూ కెన్ గో అండ్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్. And please do share this video with your friends and family members so that in future లో ఎవరైనా ఇంటర్నేషనల్ స్టడీస్ చేద్దామని అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది డెఫినెట్లీ యూస్ఫుల్గా ఉంటుంది. And thank you for watching this video till this end and have a good day.